అండి నా పేరు జేజోల రాజు ముద్రాజ్. నేను ఇక్కడ రోడ్ నెంబర్ 12లో ఎన్బిటి నగర్లో ఉంటాను. నాది ఓన్ హౌస్ ఉంది అక్కడ. ఒక నెలన్నర నుంచి ఏంటంటే సార్, ఎన్బిటి నగర్లో మాకు ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాం. అంటే వాట్సాప్ గ్రూప్ ఒకటి చేసుకున్నాం. దాంట్లో సుమారు 850 మంది రెసిడెంట్స్ గ్రూప్ మెంబర్స్గా ఉన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు చొప్పున. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏదైనా లోకల్ గ్రీవియన్స్ ఉన్నప్పుడు, అది జిహెచ్ఎంసీ కానివ్వండి, వేరే జిహెచ్ఎంసీలో స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, నాలాలు కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఈ సమస్యలు ఉన్నప్పుడు ఎవరో కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి, మనమే రెసిడెంట్స్ మన సమస్యలు తీర్చుకుందామని ఒక మంచి ఉద్దేశంతో ఒక గ్రూప్ని ఫామ్ చేసినాం సార్. ఆ గ్రూప్ ఫామ్ చేసిన తర్వాత ఎవరైనా సమస్య చేసినప్పుడు ఇమీడియట్గా ఆ గ్రూప్లో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ నంబర్ ఇస్తున్నాం మేము. మా గ్రీవియన్స్ కూడా తొలగిపోతున్నాయి. మీరు కావాలంటే ఒకసారి వచ్చి కూడా మా బస్తీని విజిట్ చేయొచ్చు. ఎన్నో స్ట్రీట్ లైట్లు వెలగకుంటూ ఉంటుండే, స్ట్రీట్ లైట్ ఉంటుండే వెలగకపోతుండే. సో వాటన్నిటిని కూడా మేము ఒక సమిష్టి కృషితో మంచి చేసుకున్నాం. 3 రోజుల కిందనే ఇదే పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ గారిని, సిఏ గారిని పిలిపించి గణేష్ చతుర్థి వస్తుంది, ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని, ఈ గంజాయి, డ్రగ్స్, ఈ మత్తు పానీయాల గురించి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాం రీసెంట్గా. స్వచ్ఛందంగా సుమారు 300 నుంచి 400 మంది రెసిడెంట్స్ వచ్చి ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఇదంతా ఇట్లా సాగుతుండగా మన నగర మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు, ఆమె ఏమి ఇంటెన్షనో తెలియదు. ఆమె నగర మేయర్గా ఉంటే మాకు సంతోషమే, ఎందుకంటే మా పార్టీ నుంచి, అంటే అఫ్కోర్స్ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ, ఆమె కాంగ్రెస్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆమెతో సత్సంబంధాలే నాకు పర్సనల్గా ఉన్నాయి. కానీ ఆమెతో ఉన్న కొంతమంది ఆమె ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రోవోక్ చేసి నా ఇంటి మీదకి వాళ్ళకు 100 మంది గుండాలను తీసుకొని వచ్చారు. ఎందుకు ఈ గ్రూప్ చేసి పబ్లిక్ని రెచ్చగొడుతున్నారు మీరు అంటే? చేసిన పనులను చూడట్లేదు ఆమె ఒక మేయర్ గుండి మాకు ఎంకరేజ్ చేయాల్సింది పోయి, భుజం తట్టి మమ్మల్ని ముందుకు నడపాల్సింది పోయి, ఇవాళ మా మీద పర్సనల్గా అటాక్ వచ్చేస్తుంది. నాకు వాట్సాప్లో కూడా పంపించింది. నేను ఉండేది బస్తీ సార్, అది 85 నుంచి నోటిఫైడ్ స్లబ్ మాది. మా బస్తీలో ఎవరికి పర్మిషన్స్ ఉండవు. 100 గజాల్లో, 60 గజాల్లో, 30 గజాల్లో ఇల్లు కట్టుకొని ఉంటాం. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటే వాడి స్తోమత జర బాగుండి ఉద్యోగాలు చేసి ఒకటో రెండో ఫ్లోర్లు వేసుకొని ఇల్లు కట్టుకుంటాం. ఇవాళ ఏమంటుందంటే, నువ్వు ఈ గ్రూప్లో యాక్టివ్గా ఉంటున్నావు, ఇవన్నీ చేయడానికి నువ్వు వెనక సూత్రధారిగా ఉన్నావు అని చెప్పేసి నన్ను పర్సనల్గా నీ ఇల్లు కొలగొట్టిస్తా, జిహెచ్ఎంసీ నా చేతిలో ఉంది, ఏమనుకుంటున్నావు అని చెప్పేసి థ్రెటన్ చేస్తుంది. ఇవాళ అది కాకుండా ఒక 100 మందిని నా ఇంటి మీద తీసుకొచ్చి నన్ను లైఫ్ థ్రెటన్ చేస్తున్నారు. ఇవాళ లిటరలీ మేము అందరం కలిసి, గ్రూప్ సభ్యులం కలిసి, ఒక పార్కింగ్ ఉంది సార్ మా దగ్గర, స్కూల్ ఎదురుగా గ్రౌండ్ ఉంది. అదంతా ఏమవుతుందంటే, ఎవరో ఒకరు బయట నుంచి తెచ్చి కార్లను తెచ్చి పార్క్ చేస్తే గంజాయి తాగేవాళ్ళు అందులో కూర్చొని అడ్డాలు జమాయిస్తుంటే, దాని కింద అంత చెత్త బురద ఇదంతా నిండిపోతుంటే, అందరం కలిసి, నేను ఒక్కని కాదు సార్, అందరం కలిసి అది క్లీన్ చేసుకున్నాం, మంచిగా నీట్గా పెట్టుకున్నాం. ఎవరు పార్క్ చేయదని నో పార్కింగ్ ఆడ బోర్డు పెట్టినాం. దాన్ని కూడా కాలుతో దాన్ని పడగొట్టి, మేయర్ గారు కాలుతో దాన్ని పడగొట్టి, ఎవరు వస్తారో చూస్తా, ఇక్కడ మీరు అందరు పార్కింగ్ చేయాల్సిందే, చెత్త రోడ్డు మీద వేయాల్సిందే, ఎట్లయితే అట్లా అయింది, నేను ఎవడొస్తాడో చూస్తా, ఏముండా కొడుకులు ఈ రకంగా మాట్లాడడం, ఏముండా కొడుకులు వస్తాడో చూస్తా, గ్రూపులు పెట్టి రెచ్చగొట్టడం కాదు. ఇంకోటి సార్, మా దగ్గర ఎవ్రీ శనివారం ఒక మార్కెట్ జరుగుతుంది. వెండర్స్ బయట నుంచి వస్తారు, వాళ్ళు షాపులు పెట్టుకుంటారు. ఆ వెండర్స్ కూడా మేము ఈ గ్రూప్ నుంచి ఏం చెప్పినామంటే, ఎవరి చెత్త వాళ్ళు వేసుకెళ్ళాలి, ఎందుకంటే మాకు ఇబ్బందులు అవుతున్నాయి. మీరు వ్యాపారం చేసుకుంటారు, రోజు డబ్బులు సంపాదించుకుంటున్నారు, హ్యాపీ వెళ్ళిపోండి, కానీ మీరు చెత్త వదిలిపెట్టిపోవద్దు, చెత్త వేయద్దు అని వాళ్ళకి మేము చెప్పినాం అందరం. నేను ఒక్కరిని చెప్పింది, వాళ్ళు అప్పటి నుంచి చెత్త వేసుకపోతున్నారు. అక్కడ మార్కెట్లో కొంతమంది మహిళల్ని మా మీద ప్రొవోక్ చేస్తూ, ఎందుకంటే మహిళల్ని ముందు పెడితే మమ్మల్ని అటాక్ చేస్తే మేమేం అనలేం కదా, మహిళల్ని పెట్టి పైసలు వసూలు చేస్తారు సార్ వాళ్ళు. లిటరల్లీ స్టాల్కి 100 రూపాయలు చొప్పున సుమారు 250-300 స్టాల్స్ అవుతాయి. మేయర్ గారు ఆమె మనుషులు, లిటరల్లీ ఆమె వాళ్ళ ఫోటోలు ఉన్నాయి సార్, మా తన ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. నాకు వాట్సాప్లో ఆమె పర్సనల్గా మెసేజ్ పెట్టిన స్క్రీన్ షాట్లు ఉన్నాయి. నీ ఇల్లు కొలగొడతా అంటుంది. నువ్వు ఈ గ్రూప్లో యాక్టివ్గా ఉన్నందుకు నువ్వు నువ్వు చేయాల్సిన అవసరం ఏంది? నువ్వా మేయర్ నేనా? నువ్వా కార్పొరేటర్ నేనా? చూసుకుంటా, నీ అంతా చూస్తా అని చెప్పేసి వాళ్ళు నన్ను వార్న్ చేస్తుంది. సార్ ఇది ఎక్కడ న్యాయం? మేము ఇక్కడ పబ్లిక్గా, నేను చదువుకున్నానే సార్, అవేర్నెస్ తేవాలనుకుంటున్నాం, పబ్లిక్లో ఆ మోటివ్ తెస్తున్నాం, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాం. నేను ఒక్కనే కాదు, ఈయన అడ్వకేట్ ఉన్నారు మా ఏరియాలో, కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు, అందరు ఉద్యోగస్తులే, పొద్దున పోతే రాత్రి వస్తాం. అయినా వాళ్ళ వాలంటరీగా వచ్చి ఎవరు చెత్త వేస్తున్నా కానీ బాబు చెత్త వేయొద్దని చెప్తున్నాం, ఇది శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నాం. మనకే రోగాలు వస్తాయి, డెంగ్యూలు, మలేరియాలు వస్తాయని చెప్పేసి ఒక మోటివ్తో మేము పోతుంటే ఆమెకి ఎందుకు ఇబ్బంది కలిగిందో తెలియదు. ఇవాళ ఆమె 100 మందిని ఎవరినైతే తీసుకొచ్చిందో నా ఇంటి మీదకి, వాళ్ళందరు రికార్డులు చెక్ చేయండి సార్, వాళ్ళ ఆధార్ కార్డులు కొట్టండి, ఏదో ఒక క్రిమినల్ యాక్టివిటీలో ఉంటారు. బాధ్యత నేనైతే సిహెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేసిన, వాళ్ళందరి నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలని. సిహెచ్ఓ గారు అన్నారు, ఇప్పుడు నేను కాదు, నేను లేను, ఇప్పుడు అవైలబుల్ లేనమ్మా, నువ్వు రా. మళ్ళీ ఎస్హెచ్ఓ గారు ఏమన్నారంటే, మళ్ళీ నేను పిలిపించి తీసుకుంటా అన్నారు. ఇది నేను పొలిటికల్ చేయడానికో ఇంకోటి చేయడానికో నా ఉద్దేశం కాదు. ఎస్హెచ్ఓ గారు మళ్ళీ వచ్చి ఇవ్వమని చెప్పారు నన్ను.
సీఎం బందోబస్తులో ఉన్నారంట సార్, లేరంట. ఏసీపీ గారికి వివరించడం జరిగింది. ఏసీపీ గారు చెప్తే నేను ఎస్హెచ్ఓ గారు పిలుస్తారని చెప్పేసి అన్నారు. తీసుకోలేదు. ఉన్నారు అంటే నేను పిలిపిస్తా మళ్ళీ నేను అని అన్నారు ఎస్హెచ్ఓ గారు. అంటే నేను ఎస్హెచ్ఓ గారిని కలుద్దామని వచ్చాను. ఎందుకంటే రీసెంట్ గానే ఆయనతో మేము ఒక ప్రోగ్రామ్ చేసినాం కదా, ఆయన ఉంటేనే నా బాధ వివరించి ఏ రకంగా మరి నేను పెట్టొచ్చు కంప్లైంట్ అని చెప్పేసి అడుగుదామని వచ్చాను. ఆయన లేరు ప్రస్తుతం. ఆయన సేమ్ బందోబస్తు కంప్లైంట్ లేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాను నేను.